అందరికి శనార్థులు మంచిగా ఉన్నారా? చంద్రవేవలతో ముచ్చట పెట్టడానికి వచ్చిందని అనుకుంటున్నారులే. ఎంగనే ముచ్చట పెట్టడానికి వచ్చిన ఉత్సవం అని ఓ కొత్త సినిమా వస్తున్నది. సెప్టెంబర్ 13 తారీఖు వస్తున్నది, రిలీజ్ అవుతున్నది. చంద్రబాబు పోరలందరూ వచ్చి కూర్చున్నారు అంటే పోయి మాట్లాడేస్తావా అంటే నా మంచిది పోయి మాట్లాడేస్తాను. రాంగ్ అని 2 పోరలు కనబడ్డారు. అందులో ఒక పోరలు తెలుసు, పిల్ల అయితే ఎరకనే. ఇటు బందుకున్న పిల్లగాని ఇదివరకు అయితే చూడలేదు. ఇంకొక పిల్లగాడు కనబడ్డాడు, చిన్న మిడతగాడు కాదు. ఈ పిల్లగాడు 1 కాదు 2 కాదు, బాగానే తెలుగు సినిమాలకు పాటలు బజాయించిన పిల్లగాడు. ఆ పిల్లగాడికి ఇట్లా వచ్చిండు. అనుప్రూపెన్స్ బాగున్నావా? ఏమనుకోకు, అంటే మీ ఇంట్రడక్షన్కి పాటలు కొట్టలేవా? తమ్మి మరి సినిమాల కానీ నువ్వే కొడుతుంటావు కదా. ఇందాక ఏమన్నా పిడతలా పాటలు బజాయించిండు, చిన్న మిడతగాడు కాదన్న. మిడతగాడే లేకపోతే అంత మంచిగా వాస్తావా పాటలు? అంటే ఏంటి మిడత అంటే మస్తు హుషారు పిట్టే అని. పిట్టనా? ఇట్లా చెంగ ఎగురుతుంటది కదా మిడత. గుర్తున్నారు పిట్టలు. అసలు ఆపర లెక్కనే ఎగురుతుంటది. ఇది ఇట్లా అసంటి పిట్టని. మరి పిట్టలా మీరు మాట్లాడుతున్నారు. నేను వస పిట్టను. పిట్ట బర్డ్ హుషారు పిట్ట. అట్లా బాగున్నావు అమ్మ రజనమ్మ? నీది ఒక సినిమా చూసిన అని ఉంటుంది కదా, ఆగం ఉంటుంది. సినిమాకైతే అర్థం కాలేదు. అది చదువుకున్న వాళ్ళు చూసే సినిమా అంట. ఇంకొక సినిమా చూసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేలు. మళ్ళీ అటెనక పవర్ చూసిన. బాగున్నాయి సినిమాలు చేసినావు తెలుగులో. 15-16 చేసినావా? ఇదివరదాకా మొత్తం ఎన్ని చేసినావు అంత కలిపి? తెలియదండి, నేను కౌంట్ చేయలేదు. చేసుకో ఒక పారి రాసుకోవాలి. చేసుకోవాలి మనం ఎన్ని చేసినామా అంటే పుసుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూలో రాసుకుని చెప్తా, అన్ని చెప్తాను మంచిగా. ఈ సినిమా పెద్ద ఇట్టయినాక మళ్ళా కలుస్తాం కదా దావతిలా, అప్పుడు చెప్దు కదా. ఇప్పుడు తెలుగే కాకుండా తమిళం గిట్లా చేస్తున్నామంట మీ మాతృభాషలా? తమిళ్ అవును. హిందీ గిట్ల పోయినామంట. అటు కూడా గుంజుండ్రు పిల్లలు. బాగున్నది ముద్దు కానీ వాళ్ళు కూడా తీసుకున్నారు. హిందీలో బాగానే చేసినావమ్మా? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? హిందీలో చేసుడు అలాగు, మనతో చేసుడు అలాగు, తమిళలో అతడు చేసుడు అలాగు. వాళ్ళు చాలా దబదబా చేపిస్తారు, ఉరికిపిస్తారు అంటారు కదా. నీమేనా? లేదండి, నిమ్మలంగానే తయారు కావచ్చా మంచిగా ఇట్లా పౌడర్ గీడర్ రాసుకొని? అంతే. ఏమన్నా ఆత్రమైందా ఈడికి ఆడికి? ఏడికి? తెలుగుకు హిందీకి ఏమన్నా ఆత్రం ఉంటుందా? తేడా ఉంటుంది కదా. ఏముంటుంది చెప్పు ఒక పారి. లాంగ్వేజ్ కాకుండా వాళ్ళు చేసిన అప్రోచ్ కొంచెం వేరేగా ఉంటుంది అంతే. అంటే నటన అయితే సేమ్ కదా. ఏడిపోయిన నటన అదే, కాకపోతే వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడిపిస్తారు. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ కొంచెం వేరేగా ఉంటుంది, ఇంకొంచెం రూట్గా ఉంటాయి. అక్కడ కొంచెం సిటీ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు చూసారా ఏమైనా హిందీ? అదొకటి వెబ్ సిరీస్లో ఓటీటీలో వచ్చింది కదా. ఓటీటీలో వచ్చింది, టీవీలో పెట్టుకొని చూడొచ్చు మనం సినిమాలని. అదొకటి చూసిన. నవాజుద్దీన్ సిద్దికి సారు గది చూసిన. ఆయన ఇష్టం నాకు. అవునా? ఇష్టం. ఆయనే ఉంటాడు కానీ మస్తు చేస్తాడు మిడత పిట్టోని. ఆయనతో ఒక ఫిల్మ్ చేస్తున్నాను, చెప్తా. చెప్పు సార్కి. ఎప్పుడు నన్ను గుర్తుపడతాడు సారు, నవాజుద్దీన్ సిద్దికి సారు. చంద్రబాబు అని చెప్పు, పుణ్యం పడతాడు. నేను మాట్లాడిన చంద్రబాబు V6 అను సారీ గుర్తుపడతాడు. నీ పేరేంది తమ్మి? దిలీప్ ప్రకాష్ అంటున్నారు. అటా ఇట ఏమడదు పేరు మొత్తం చెప్పు. నీ పేరు ఒక పరి. దిలీప్ ప్రకాష్. దిలీప్ ప్రకాష్ అంతే. ఈయన చేసినావు తమ్మి ఇదివరకు దాకా అక్కడ కన్నడలో చేసుకొని వచ్చినవా? కన్నడలో ఒక సినిమా చేశానండి, దాని తర్వాత తెలుగులో డెబ్యూ. మంచిగా మాట్లాడుతున్నాడు. అంటే ఇటు ఇటు వచ్చి ఉంటుంటివా? హైదరాబాద్కి వచ్చి అప్పుడప్పుడు తిరిగిపోతుంటివా? అవునండి. తెలుగు బాగా వచ్చింది నీకు? 6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను. 6 సంవత్సరాల నుండి ఇక్కడిక్కడనే తిరుగుతున్నావు. ఈ డైరెక్టర్ సార్ ఎడబట్టిండు నిన్ను మరి? మేమిద్దరు ఆల్మోస్ట్ 7 years నుంచి ట్రావెల్ అవుతున్నామండి. బాగానే పట్టుండి అమ్మ కథ. చిన్న మంచిగా అనిపించలేదు నాకైతే. ఇట్లా అది బుడ్డరీలు ఇడిచిండ్రు ఫోన్లో. ఇడుచుడే బ్రహ్మానందం సార్ డైలాగ్ చెప్తున్నాడు. ఓ జోరుగా చెప్తున్నాడు. మా ఊళ్ళో భాగవతులు వాళ్ళు అట్లనే ఆడుతుంటారు నా తిరుపుట. మాకు మేము మా విలేజ్ అమ్మని నాకు ఈరోజు ఇంగ్లీష్ కూడా వస్తున్నది. మా విలేజ్లో ఇట్లా భాగవతం, రామాయణం, మహాభారతం, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ ఉంటారు కదా. ఇక ఇసుంటి అన్నీ మస్తు ఆడుతుంటారు. ఓ మేము ఆడ తట్లు పరుచుకొని కూర్చొని నొరలు పెట్టి ఇట్లా కూర్చుంటుంటాం. సరి పెడుతుంది పొరలు నడువుండే. చీకటి అయింది, బాగానే అయింది, 2 అయింది, ఆడిని గుంజుకొస్తుంటారు మా వాళ్ళు. కానీ రాత్రంతా నడుస్తుంది. అప్పటి నాటకాలు లేవు, ఇవేమి లేవు. ఇవాళ అందరూ అట్లా వెనక పడిపోతున్నారు పాపం.
మీరు వాళ్ళని ముందు గుంజక రావాలని చేసిన సినిమానా లేకపోతే అందులో లవ్ స్టోరీ ఇంకొక దిక్కు నడుస్తుంటుంది నీది పిల్లెనక? ఇది బేసిక్లీ రొమాంటిక్ మూవీ అండి. ఆ, మెయిన్ బేస్ కంటెంట్ వచ్చి నాటకాలు. బేస్కే లేదంటే మళ్ళీ బేస్ కంటెంట్ అనబడుతుంది. బేస్ పాడుగాను ఏది చేసిన అంటే నాకు ఇప్పుడు నా సంటోళ్ళు రావాలి సినిమాకి అంటే చెప్పాలి నువ్వు మరా. ఇప్పుడు కాతమి ఈ సినిమా చూడాలంటే నాటకం గురించి చెప్తారా, మీ ముచ్చట గురించి, మీ ప్రేమ కథ గురించి చెప్తారా? రెండు ఒక్కపరి రెండు ఈ చెప్తారు. సినిమాలో ఆడియన్స్కి కావాల్సిన అన్ని కంటెంట్ ఉందండి. రొమాన్స్ ఉంది, నాటకాల గురించి చెప్తాం, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఒక ఫుల్ మీల్స్ ప్యాకేజ్ అని చెప్పవచ్చు. వీళ్ళు కూడా ఒక పాత్రధారు. ఆ పాత్ర గురించి మాట్లాడతా, నీ పాత్ర గురించి అడగాలి మొదలు. నీ పాత్ర ఏంటి తమ్మి? ఈ త్యాపకు గిన్నెనా, గిలాసనా, బోల్లా, బొచ్చెలా, లేకుంటే పెద్ద డ్రమ్మే పెట్టి నేను కూర్చోబెట్టిన వాళ్ళ? అంటే డ్రమ్ములు కూడా ఉన్నాయి, పెద్ద డ్రమ్స్ రీరికార్డింగ్లో వాయించినాం, పెద్ద డ్రమ్స్. ఎందుకంటే అండ్ పాటల్లోనేమో చిన్న గిలాసులు వాయించాం. పాటలాని గిలాసలు. ఆ పాట మంచిగా మంచిగా వాంచిన ఒకటి మామ మామూలుగా ఉండదు మామ. నువ్వు చిన్నప్పటి నుండి హార్మోనియం వాంచుతుంటివా? వాయిస్తుంటాయి కదా. నీ చాలా పాటలలో చూడు అలా గుండె జారే ఒక నాటకంలో కూడా వాయించిన హార్మోనియం చిన్నప్పుడు. అదే నీ పాటల్లో లెక్క హార్మోనియం పెట్టుకుంటావు తామి. ఎందుకు హార్మోనియం అంటే ప్రేమనా నీకు బాగా? హార్మోనియం చిన్నప్పటి నుంచి హార్మోనియం ఇష్టం. అప్పుడు కీబోర్డు కొనడానికి డబ్బులు లేవు కదా, అందుకే హార్మోనియం వాయించు. ఏడే వల్ల నడుకోవద్దా మీ దాంట్లో గుళ్ళెకాడ దొరకదా హార్మోనియం? హార్మోనియం గుడ్ ఉంటేనే ఆ గుడ్లోనే వాయించాను నేను. గుళ్ళకి ఇట్లా వాయిస్తుంటే వాయించాను. ఈ పాటలకి ఇట్లా హార్మోనియం పెట్టుకున్నావు మొదలు? అదే అలవాటు ఇప్పుడు, అందుకే ఈ సాంగ్ లో వాయించాను. సంగీతం చేసేటప్పుడు మొదలు హార్మోనియం మీద కొట్టుకొని అటెనక కీబోర్డ్ మీద కొడతావా? అవును. ఏదైనా కానీ పిల్లగాడు మంచిగా చేస్తాడు అమ్మ సినిమాలు. ఎవరన్నా చెప్పిండ్రా తమ్మి నీకు ఇట్లా? అనుపు రూబెన్స్ కదా నీ పేరు మొత్తం. నాకు పలకనికి రాకపోతే ఏమో అనుకోకు నడుమిట్ట అనుపు అంట. మాట్లాడుతున్నా మధ్యలో మధ్యలో ముత్తమంతా అంట ఇంత పొడుగా అంట అనుబుద్ధి అయితే లేదు, కష్టం అనిపిస్తున్నా. అనుపు ఇప్పుడు మనం సినిమాకి చేసినావు నాగార్జున సార్కు 90 ml చేసినావు. పిల్లరా అనుకుంటా వచ్చి నా పెళ్ళైందా నీకు? ఇంత పిల్లలా ఇప్పటి నుండి పిల్లలరా అని వాడు మళ్ళీ పిల్లరా అని కొట్టకేది ఇంకొకటి వచ్చాను మళ్ళా జుట్టు పోతుంది తమ్మి. అదే ఇప్పుడు డైరెక్టర్లు కొట్టమంటారు కదా, ఏం చేయాలి? అప్పుడు డైరెక్టర్ కొట్టమంటే వాళ్ళ కోసం కొట్టు, నువ్వు వాళ్ళ కొరకే మరి కొట్టేది, నా కొరకే. ఈ సినిమాలో సంగీతం చేసుడు కష్టం అనిపించలేదా తమ్మి? ఇది నిజంగానే చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే దీంట్లో మీకు తెలుసో లేదో చూసారా చంద్రక్క, మీరు చంద్రక్కనే కదా? చంద్రక్కనే. మళ్ళీ తప్పు మాట్లాడితే తిడుతావు అని. అయితే దీంట్లో ఎంతమంది ఉన్నారంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్టర్ కొత్త డైరెక్టరు, కానీ మీరు అన్నట్టు చాలా హుషారు డైరెక్టర్ ఆయన. ఎందుకంటే ఇంతమందిని డైరెక్ట్ చేయడం కష్టం ఫస్ట్ సినిమాలో. అండ్ ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది దీంట్లో. ఒక నాటకం, ఆ ఓల్డెన్ డేస్ నాటకం చేసుకుంటూ మళ్ళీ ఒక మోడర్న్ టచ్ ఆఫ్ ఇప్పుడున్న ఎగ్జాక్ట్లీ ఆ ఫ్యూజన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అంటే ఛాలెంజింగ్ టఫ్ ఇది జాబ్ ఇచ్చాడు డైరెక్టర్. అండ్ మధ్యలో వీళ్ళ ఎమోషనల్ లైక్ లవ్ ట్రాకే కానీ, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో జరిగే డ్రామానే కానీ, అంటే సార్ అంటే చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ఫిలిం చూసినట్టు అనిపించింది నాకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు. చాలా బాగా చేశాడు, గట్టిగా వర్క్ తీసుకున్నాడు. ఈ పిల్లగాడు ఎప్పుడన్నా నచ్చి మాట్లాడిపోతుండే నడమిట్ల హీరో. అసలు నిజంగా చెప్తున్నా, అతను చాలా స్టార్టింగ్లోనేమో 2 ఏళ్ళు అయింది అనుకుంటా కలిసి మనం సినిమా స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అయింది. స్టార్టింగ్ ఏమో చాలా కామ్గా ఉండే. ఎప్పుడైతే ఈమెతో పాట పాడాడో, ఆ పాట ఉంది కదా మామూలుగా ఉండదు మామ, మొదటిసారి అది మొదటిసారికి ఫస్ట్ కిస్ మామూలుగా ఉండదు మామ, అక్కడి నుంచి చేంజ్ అయిపోయాడు. తమి ఇసుంటి సినిమా నువ్వేమో తెలుగులో మొదటిసారి కదా? అవునండి. వీళ్ళందరూ మా దగ్గర ఎవరు తెలుసా? అందరూ మొత్తం కొండలు, ఒక్కొక్క కొండ. బ్రహ్మానందం పెద్ద కొండ, రాజేంద్ర ప్రసాద్ సార్ ఇంకా పెద్ద కొండ, ఈ ప్రకాష్ రాజ్ సారు అది కనబడని కొండ. అది ఎట్లకేం చెల్తుందో ఆ కొండకి ఎటు పోవాలని కూడా అర్థం కానంత పెద్ద కొండ. అలీ మిడత
చెడు కాదు మిడతా కూడా కాదు చెడు ఇగో ఈ నాజర్ సారు చిన్న పెద్ద సారు కదా అక్కడ వీళ్ళోళ్ళే రఘుబాబు కూడా మంచి పెద్ద ఆర్టిస్ట్ ఆ ప్రేమ అమ్మ ఆమెనే అమ్మ అయితే వాళ్ళని చూడంగానే వాళ్ళ ఇంట్లో ఏదైనా చెప్పంగానే టొట్టో అని వస్తుండే చూడండి అట్లా కాళ్ళకి ఇట్లా గారిపోవాలి నీళ్ళని ఆసుంటే వాళ్ళు వీళ్ళందరితో చేస్తుంటే నీకు ఇట్లా అనిపించిందా ఎప్పుడన్నా బాబో ఏమోనే అని ఇట్లా భయపడతారు కదా. స్టార్టింగ్లో భయం వేస్తుందండి, బట్ నేను మంచిగా ప్రాక్టీస్ చేసుకుని నేను సెట్కి వెళ్ళేవాడిని. కానీ నేను చేశానండి, కాన్ఫిడెంట్గా చేశానండి వాళ్ళతో. వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేర్చుకోవాల్సింది బుడ్డు అని వాళ్ళు పెద్దోళ్ళు కదా మరి స్టార్టింగ్లో బాగా కొత్తగా చిట్టాళ్ళకి అందరికీ పిల్లగాడు ఒకటి చిట్టి ఇచ్చిపోతున్నాడు. ఇసుంటి పెద్దలతో చేసేటప్పుడు ఇంటికాడ బాగా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ వెనకకేం చిడుచుకొని రావాలని అప్పుడైతే గట్టిగా చేసుకోవచ్చు. లేకుంటే మళ్ళీ ఆడికి వెనక వాళ్ళ ముందు అనమాట ఆయనతో ఉంటుంది ఉన్నది ఇట్లా కదా. ఇట్లా పెద్దోళ్ళని చూస్తే నాకైతే చూడండి నేనైతే నోరేళ్ళు పెడతా ఇట్లా ఉంటారా వీళ్ళు అన్నట్టుగా. అమ్మ నువ్వు ఈ సినిమాలో వేసినావు నీది గిట్ల ఏమన్నా ఇలా పాత్రధారులలో నీకు గిట్ల ఒక కిరీటం పెట్టి వేషం కట్టలేదా ఇట్లా? నేను లేదు కదా, నేను ఓన్లీ లవ్ స్టోరీలో ఉన్నాను కదా. అయ్య బిడ్డ మీ వాళ్ళు ఎవరు లేరా, మీ చుట్టాలు గిట్టలు ఎవరు లేరా? మరి నాజర్ ప్లేస్ మై ఫాదర్, తను నా నాన్న ఉన్నారు దాంట్లో. అందుకని నాకు ఒక దెస్ అ కనెక్టివిటీ అనమాట నాకు దీంట్లో. అండ్ తను విజన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. ఇప్పుడు ఈమెనేమో నాజర్ సార్ వాళ్ళ బిడ్డే సినిమాలో, నువ్వెవరి కొడుకు? సార్ ఆయన నాటకాలలో ఉన్నాడు, ఈయన నాటకాలలో ఉన్నాడు. మీరు మరి నాటకమే వేద్దాం నడిమిట్లో ఒకటి మంచిగా. నాకు వేరే పని ఉంది కదా, అంటే కొలువు వేసుకునే పని. నిన్ను చూసినా నేను అందులో బుడ్డరీలు ఇడిచిన దాంట్లో చూసినా ఊకేమే అంటది కదా, అరే నువ్వు ప్రేమ కోసం నీ ఎత్తున్నావు రా, మనిషి లేకుండా నీకు ఏం చేస్తున్నావు, నువ్వు మనిషి లెక్కనే కనబడ్డావు నాకు. ఆమెనేమో నాకేమో అర్థమే కాకపాయ, ఏం మనిషి లెక్క నువ్వు ఏం చేయలేదు. సినిమా చూడాలి, అవు మనిషి లెక్క ఏం చేయలేదు. ఇప్పుడు ప్రేమ కోసం అన్నీ చేస్తున్నావు రా బాయ్, నువ్వు మనిషి లెక్క ఒకటి చేస్తలేవు అన్నావు. నాకు అర్థం కాకపోయి ఏం చేయమన్నావు ఆయన? చేస్తారు కదా చూడండి మీరు సినిమా చూస్తేనే ఆయన లేడా మీ డైరెక్టర్ సార్? ఎక్కడ ఈ రోజు రాలే ఇడికి? ఉన్నారు కదా, కొంచెం ఇది అవుట్పుట్స్ లో కొంచెం బిజీగా ఉన్నారు. థియేటర్స్ 13 తారీఖు ఇడుస్తున్నారు సినిమాను. ఈ సినిమా పోస్టర్ చూసిన, అది మా ఊళ్ళో టెంట్ హౌస్లలో మనకి వెనకటికి ఉంటుండే కదా. తమ్మి ఒక్క పర్రటు చూడు, గుడి, ధనుసు, గద, ఇగో ఈడనేమో అష్టచెమ్మ, పక్కకేమో పచ్చి మన ఏమంటారు దీన్ని త్రిశూలము కాతమ్మి, మనం స్నేక్ ల్యాడర్ అంటారు కదా కూరలు ఇప్పుడు ఆడతారు, కైలాసం అంటాం మేము, అది పరమపద సోపానం. లూడో ఉంది, ఆడ అక్షరాలు ఉన్నాయి చూడండి. గిన్ని గానం పెట్టిండ్రు, నాకు అర్థం కాలేదు. ఇదంతా ఉత్సవం అన్నారు కానీ ఇది గాబర చేసే ఉత్సవమా మంచిగానే ఉత్సవమా? తబలు ఉన్నది నీ ఉన్నాయి, నీ పెట్టిండ్రు. నీ హార్మోన్ పెట్టిపించుకోలేవు తమ్మి, నువ్వు మర్చిపోయినావు అనుపు. ఒక హార్మోన్ పెట్టద్దు, తబలే అనుకున్నట్టున్నది, కనబడతలేదు. అందుకని అదే పోరాడు అంటాడు కదా, ఏదరా పిల్లినికి ఇస్తున్నా అంటే ఏదంటే పిల్లి ఇప్పుడే అటు పోయింది అందుకని కనబడతలేదు అంటే. తబలే వెనకలనే ఉన్నది హార్మోన్, కానీ అటు పోయింది అనుపు జర వాంచుకుంటా అని పోయినట్టున్నాడు. బాగున్నది. ఎవరు చేసిండ్రు ఇదంతా పోస్టర్? అనిల్ భాను అని ఇద్దరు ఉన్నారు డిజైనర్స్, వాళ్ళు చేశారు. అంటే మన డైరెక్టర్ ది ఐడియా అనిల్ గారు చేశారు. చూడతాం అందులో ఎన్ని ఉన్నాయి చూడు, మొత్తం జీవితం అంతున్నది. కరెక్టే. సినిమా చేసేటప్పుడు నిన్ను ఎప్పుడన్నా అడిగిండా సారు, అమ్మ నువ్వు కూడా ఇట్లా ఒకటి కిరీటం పెట్టే పాత్ర పెడితే చేస్తావా అని అడగలేదా? యాక్చువల్లీ చేసాం మేము ఫోటోషూట్ చేసేటప్పుడు ఉంది నాకు ఒక కిరీటం. దీనికి ఏం చెప్తా, గదా గదా అని. చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా వేషం కట్టి చేసినావా? స్కూల్లో ఉన్నప్పుడు? స్కూల్లో ఉన్నప్పుడు చేసాను మంచిగా నేర్చుకున్నావా? అమ్మాయి సినిమాలకు రావాలని అంటే యాక్టింగ్ నేర్చుకోవాలని అంటారు కదా, నువ్వు ఇట్లా నేను చూస్తే నేర్చుకున్నట్టే అనిపించింది. బాగా చేసినావు. థ్యాంక్ యూ మ్యామ్. కాదా? ఆ బుడ్డరీల్లోనే మంచిగా చేసాడు పిల్లలు. బాగా కష్టపడతాడు. అవునవును, చాలా హార్డ్ వర్క్, చాలా పాజిటివ్ అండ్ చాలా హార్డ్ వర్కింగ్. థ్యాంక్ యూ. అంటే సినిమాలో నాటకాలు వేసేది ఉందని ఇట్లా జుట్టు పెంచి పిల్లగా కట్టిండ్రా ఈ పిల్లగానికి? లేకపోతే సినిమాలో అట్లా లేదు కదా, బాల్ కటింగే ఉన్నది మా పిల్లగాని లెక్క. ఇది ఇంకో అప్డేట్ తో వస్తున్నానండి నెక్స్ట్ మంత్. ఇంకొకటి చేసినందుకు ఆ సినిమాకి సంబంధించింది. ఎస్ సార్. ఈ రోజులలో మన తాన ఇప్పుడు ఈ సినిమాలో ముచ్చట కాదు కానీ మా పబ్లిక్ ఒక ముచ్చట చెప్పుకుంటా.
చెప్తే అంటే ఈ ప్లాన్ చూడంగానే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ ఆడవిళ్ళకి వచ్చి జడలేసేటోళ్ళు చీరలు కట్టేటోళ్ళు వస్తున్నారు కదా మన తాట. అవి అట్లా ఆడవిళ్ళకి ఇట్లా ఫ్రెంచ్ అనుకుంటే ఇట్లా ఇట్లా అల్లుతున్నారు కదా, అవి అట్లా అలిపించుకుంటారు పిల్లగానికి. మంచిగా చేసిండ్రు. సైడ్లోకి వెళ్ళా సైడ్లోకి ఫ్రెంచ్ అనిపించిండ్రు చూడు, బాగా చేసిండ్రు. నీకు నువ్వే చేసుకుంటావా వాళ్ళు వచ్చి చేస్తారా? మన హెయిర్ స్టైలిస్ట్ సౌమ్య. హెయిర్ స్టైలిస్టులను పెట్టి చేపిస్తున్నారంటే మగ పోర్లకి ఎంటకలు వేయించడానికి అలిపించి నీకు పైసలు ఇచ్చు. హెయిర్ స్టైలిస్ట్ అమ్మాయి కాబట్టి మధ్యలో జడేసింది. అట్లనే ఉన్నది తమ్మి, అవును. బాగున్నది నీ హెయిర్ స్టైల్ ఇట్లా మంచిగా ఉన్నది తమ్మి. మళ్ళీ తెలుగులోకి చేయొద్దా చక్కగా? ఇంకొకటి రెండు మూడు వరుసగా చేసినాకనే అటు కన్నడకు సరే వచ్చినాయి. చేస్తున్నాం ఆల్రెడీ చేసామా, నువ్వమ్మా? నెక్స్ట్ మంత్ అనౌన్స్ అవుతుంది. నేనేంటండి హిందీలోనే నడుస్తుందా? జర తెలుగులోకి రా, పోతాయి అటే పోతున్నావు రా. మళ్ళా ఉన్నాయి కదా ఫిల్మ్స్, రిలీజ్ అవ్వాలి కదా. అన్న మంచిగా చేసిన చిరంజీవి సార్ తోటి. అవునండి. మందాకిని చాలా కష్టం వచ్చింది. మందాకిని అన్నారు కానీ మందాకిని ఎంత ముద్దుగున్నదో. పాటలలో అప్పుడప్పుడు వేసిపోతుండు అటు బిజీగా ఉంటే. సరే అండి. హిందీలో బాగా పని ఉన్నది అనుకో, హిందీలో చేస్తానంటే మొత్తం దేశం అంతా చూస్తారంట కదా, అందుకని హిందీలో చేసినావు, తెలుగులో పాటలనే చెయ్యి అప్పుడప్పుడు వచ్చి. మీరు ఫిల్మ్ మేకర్స్ చెప్పండి, నేను డైరెక్టర్ సార్లు ఈ పిల్ల ఏనికి రెడీగానే ఉన్నది. అప్పుడప్పుడు పాటలలో గుంజుకరండి పిల్లని, మంచిగా చేస్తుంది. అమ్మ ఇప్పుడు సినిమాలో అవకాశం ఇచ్చేటప్పుడు నువ్వు అడగలేదా? ఫస్ట్ సినిమానంట కదా డైరెక్టర్ సార్కు, ఫస్ట్ గీస్ట్ చేసేటోళ్ళతో నేను చేయను, మొదలు కథ చెప్పు, కథకి ఇది అంతా నాకు నచ్చితేనే మళ్ళీ ముచ్చట అని అనలేదా? అలాగే, కానీ అలా చెప్పలేను నేను. కానీ నాకు ఆయన గురించి ఐ రియల్లీ లైక్ హిస్ వర్క్ అనమాట. లైక్ సిన్సియారిటీ అండ్ ఈ కథ నాకు చాలా ఇష్టం. ఒక డెబ్యూ సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని ఎలా కమర్షియలీ వయబుల్ ఎలా చేయాలి, అన్ని ఎలిమెంట్స్ ఉండాలి దీంట్లో. అండ్ చాలా నచ్చింది నాకు, ఎందుకంటే యాజ్ అ పర్సన్ నాకు ఇలాంటి సినిమా చూడడానికి నాకు ఇష్టం ఆడియన్స్ లాగా. సో ఇలాంటి సినిమా బయట రావాలి అని చెప్పి. అమ్మ నువ్వు ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు ఇగో గిది ఉండాలి, గిది ఉండాలి, గిది ఉండాలి, గిది ఉండాలి, గిది ఉండాలి, గిసుంటి ఉంటేనే ఏత్తా, విభిన్నమైన పాత్రలు అని చెప్తుంటారు మాకు వార్తలలో వచ్చేటప్పుడు. ఏం చేస్తారు, విభిన్న పాత్రలతో కథా చిత్రాలతో అనుకుంటే చదువుతారు కదా చదువుకున్న వాళ్ళు, అట్లా విభిన్న పాత్రలు ఉంటేనే చేస్తావా? మామూలుగా ఏ పాత్రనో చేస్తావా? విభిన్న పాత్ర కాదు, కానీ ఆ పాత్ర నాకు నచ్చిందంటే నేను చేస్తాను. నచ్చకపోతే ఇడిసేసుడే, పైసలు పోయిన మానయ్య. ఎందుకు చేయాలి? నచ్చకపోతే ఎందుకు చేయాలి? కాదమ్మా, పైసలు రావా? 1-2 నెలలు కష్టపడమంటే నీ పైసలు సంపాదించుకోవచ్చు కదా. అది నచ్చితే పైసా గురించి ఆలోచించవచ్చు, కానీ అది నచ్చలేకపోతే అంటే నేను చేయాలి కదా ఆ క్యారెక్టర్ని. ఒక 5 days కూడా ఉంటే ఆ 5 daysకి నేనే చేయాలి కదా. సో మనీ గురించి ఆలోచించి చేస్తే అది నాకు కన్విక్షన్ రాదు. పిల్లలు చూసినారులా మా ఊళ్ళో పంతులు ఉంటుండే, అరే జాబ్ సాటిస్ఫాక్షన్ 2 ఉంటాయి రా నాయన అంటుండే. ఈమె జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే నీ వేసే టైం ఉన్నట్టున్నది. అవునండి. మనం అట్లా కాస్తాం, మన పైసలు ఇచ్చినట్టు మనం బజాంచుకుని వెళ్ళిపోవడే చేయాలి. నువ్వు అట్లా వీళ్ళ మాట పట్టుకోకు. నేను కూడా అట్లా చేయను కదా. నీకు ఇట్లా జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలన్నా? అంతే అందరికి కదా. నీకు? నాకు నేను జాబా చెప్పు నేను ఇది చేస్తా అది చేస్తా. బాగానే పెద్ద జాబ్స్ ఉన్నట్టు. పెద్ద జేబులే, మనం పెద్ద మస్తు పెద్దగా ఉన్నది, గట్టిగా కట్టుకొని పోవచ్చు. నాకు 2 ఉండాలి, ఇది కావాలి అది కావాలి అన్నట్టు కదా, నాకు 2 నడవాలి. అది 2 వస్తాయిలే, ఆటోమేటిక్గా అది వస్తుంది. కరెక్టే, 2 ఉండాలి కదా. 2 ఉండాలి. అట్లా నువ్వేది తమ్మి, నీకు ఇంత సినిమాకి, ఇంత పెద్ద సినిమాకు, ఇంత కష్టమున్న సినిమాకు నీతో పని చేపించారు నీ అని ముట్ట చెప్పిర్రా మరి? ఇక ఏదో చెప్పిర్లే, ఇక ఏం చేస్తాం, ఆడికాడికా చెప్పిర్లే మంచి. అంటే వీళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ చాలా మంచి ప్రొడ్యూసర్స్. అంటే ప్యాషన్తో, అంటే ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ గురించి ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని సెలెక్ట్ చేయరు. సో ఆ విషయంలో చాలా, అందుకే వీళ్ళు ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మంచిగా హిట్ అవ్వాలి, వాళ్ళు చాలా సినిమాలు తీయాలి. ప్యాషనెట్. డైరెక్టర్కి ఏం కావాలి అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొడ్యూసర్ టు లుక్. ఆల్మోస్ట్ 40 మంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో. ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇట్లా చూస్తే ఫుల్గా ఉంటుంది స్క్రీన్. అందరూ ఎస్టాబ్లిష్ టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు, ఆల్ ఎస్టాబ్లిష్, కాస్ట్ వరకు అందరూ ఎస్టాబ్లిష్. వీళ్ళ డేట్స్ మ్యాచ్ అవ్వాలంటేనే చాలా పెద్ద టాస్క్. అట్లాంటిది చాలా హ్యాండిల్ బాగా చేశాడు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్.
తమని నీకు ఇంకొక ముచ్చట అడిగేది ఉంది. నీకు ఒక్కొక్క పాటకు ఒక్కొక్క రచయిత రాసిస్తాడంట కదా పాట. అవును. వెనుకటి కంట పాటలు మొదలు రాసిచ్చినాక సంగీత దర్శకుడు వచ్చి పాటను బట్టి మెల్లగా సంగీతం చేసుకున్నంట. ఇప్పుడు అంటే మొత్తం మొదలంతా సంగీత దర్శకుడు అంత వేసినాక అందులో ఖాళీలు పూరించండోలే సంగీత దర్శకుడు సంగీతం పాటలు రాసేటోళ్ళు వచ్చి అందులో రాస్తారంట కదా. అట్లా కాదు, అంటే కొంచెం ఫస్ట్ ఏమో ట్యూన్ చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు ఒక ట్యూన్ క్యాచీ ఉండాలి, కొంచెం రైమింగ్. ఇప్పుడున్న జనరేషన్కి ఆ టైం చాలా తక్కువ ఉంది అందరికీ. ఒకసారి వినంగానే పట్టేయాలి సాంగ్. సో దానికి హుక్ లైన్ అని, హుక్ వర్డ్స్ అని, ఇవన్నీ ఎక్కువ అయ్యాయి అన్నమాట. పెద్ద పెద్ద లిరిక్స్ పెడితే ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇట్స్ లైక్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. బట్ ఇప్పుడు కూడా కొన్ని ఇప్పుడు నేను వేరే ఫిలిమ్స్కి ఇప్పుడు దీంట్లో కూడా ఒక ఫస్ట్ ఇప్పుడు కిస్ సాంగ్ అని ఉంది కదా, అది లిరిక్ రాసిన తర్వాతనే ట్యూన్ చేసాం అట్లా. చూడండి అమ్మా, నువ్వు ముద్దుగా పాట రాసినాక కూడా సంగీతం చేస్తున్నాడంట. అంటే సిచ్యువేషన్ బట్టి అలా అవసరం వస్తే అట్లా కూడా చేస్తామా. ఏం కష్టం కాదా తమ్మి? ఇట్లా పాటలు వెనక ఇప్పుడు సినిమా వెనకాల సంగీతం ఇడుచుడు ఉంటుంది కదా, ఆర్ఆర్ అంటారు. అది చాలా కష్టం అనిపిస్తుంది నాకు. పాట చేసుడు కన్నా అదే కష్టం అనిపిస్తుంది. కరెక్ట్, కష్టమే కానీ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీరు కూడా ఇంత ఈజీగా చేస్తున్నారు కదా యాంకరింగ్. నేను ముచ్చట పెడితే యాంకరింగ్ ముచ్చట అదే అట్లనే అలవాటు అయింది మాకు కూడా. మేము కూడా వాయించేస్తాం అట్లా అలవాటు. చిన్నప్పుడు బాగా సంగీతం నేర్చుకున్నావు తమ్మి? నేర్చుకున్నా. హైదరాబాద్ నేను ఆస్ట్రేలియన్ దాన్ని నేర్చుకున్నా, వెస్టర్న్ నేర్చుకున్నా. మళ్ళీ ఇక్కడ హిందుస్థానీ హార్మోనియం నేర్చుకున్నా, వయలిన్ నేర్చుకున్నా, చాలానే నేర్చుకున్నా. పిట్టే అని అందుకే అన్న పిట్టే అని ఇట్టుగా అన్నా అనుకున్నావు. 3 నేర్చుకున్నావు కానీ అన్ని మధ్య ఇస్తామంట కదా మెల్లగా వస్తుంది అట్లా కొంచెం. ఇట్లా మెల్లమెల్లగా కూడుకొని చేస్తుండొచ్చు. చూసిండ్రా సంగీత దర్శకులు అంటే ఇట్లుంటారు. సంగీత దర్శకులతోటి ఎప్పుడు నేను మాట్లాడలేదు తమ్మి. అవునా? కాకపోతే మొట్టమొదటిసారి నీతో మాట్లాడు. హీరోలు హీరోయిన్లు మంచిగా కాదు, హీరోయిన్లు అంటే నేను లక్కీ అనమాట. నేను చాలా లక్కీ. నేను లక్కీ మొదటిసారి నేను చూసుడు కాదు, నేను కూడా లక్కీ. మీరు పెద్ద పెద్ద హీరోలతో నేను హీరోయిన్ చూసిన ముచ్చట పెట్టినా కానీ సంగీత దర్శకుడు ఎవడు దొరకకపోయినమ్మ నాకు. మొదలు దొరికింది తమ్ముడు మంచిగా. అనుప్రూబెన్స్ కొన్ని సంగీతం మంచిగా చేస్తావు తమ్మి నువ్వు. నీ పాటలన్నీ మంచిగా ఉంటాయి. గుండెజారి గల్లంత అయిపోయింది పాట, మనం సినిమాల పాట ఎంత బాగుంటాయో. చెప్పు మీ ఆమెకి గిట్ల చెప్పు, అక్క అడిగినా అని చెప్పింది అని చెప్పు. మళ్ళీ వచ్చినప్పుడు ఏమైనా వండిపెట్టు మరి, ఎప్పుడు కాదు. తామి హైదరాబాద్లో బిర్యానీ తిన్నావా మరా? మంచిగా ఉన్నదా? ఇక పిల్లకి ఇంత తినిపియద్దా? నువ్వు తిన్నావా అమ్మ? నువ్వు తిన్నావా హైదరాబాద్లో బిర్యానీ? నేను వండుకున్నాడే మంచిగా. ఇంత సినిమాకు పని చేసినావు, బిర్యానీ తినేటట్టు లేవు నువ్వు. అవునా? మంచిదే కదా, తినద్దు. హీరోయిన్ తినద్దంట. నేను ఏం తింటున్నాను అన్ని చూపించాలా? కాదు, నేను అంటున్నా హైదరాబాద్లో ఆయన బిర్యానీ తిన్నాడు కదా, జరంత నీకు కూడా తినిపిమా అంటున్నా. నేను తినిపిస్తా. పిల్ల ఎంత దిల్దార్ చూడుండా అమ్మ మంచిగా. ఆ పిల్లగానికి తినిపిస్తా నేను, ఆ పిల్లగాడు నాకే అన్ని తినిపిస్తా. డబుల్ కమిటా ఇట్లా ఎరుకున్నా అమ్మ నీకు హైదరాబాద్లో. మీకు అక్కడ చెన్నైలో ఉంటాయి అమ్మ హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది అక్కడ? దొరుకుతుంది మంచిగా. నాకు బిర్యానీ చాలా ఇష్టం అండి. అది సంగతి. అయితే కొంచెమంత అది ఆయన ఇస్తే గింత ఇస్తాడేమో, నేనే తినిపిస్తాను 4 దాంట్లకి మొత్తమంతా ఆయనకు పెట్టచ్చా అని. మంచిగా కాదమ్మా, హీరోయిన్లు అంట ఏం తినరు అంట. చెప్పారు మీకు? అయ్యా మస్తు చెప్తుంటారు. చెప్పరా తమ్మి? యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు ఇట్లా. అయితే చంద్రక ఒక్కరోజు నాతో రండి, తిందాం. నువ్వు నాతో ఆడే తింటావు, నేను డబ్బా తింటా. కాంపిటీషన్ పెడదాం మంచిగా. మంచిగా మా మిరపకాయ తొక్కేసుకొని అయినా సరే మంచిగా డబ్బే వేస్తా నేను ఇంత తినే రకం కాదమ్మా, మంచిగా గట్టిగా తింటా, గట్టిగా ఉంటా అట్లా. ఇప్పుడు హీరోయిన్లకు అందరికీ ఇట్లా సినిమాలలోకి రావాలంటే సన్నగా ఉండాలి, తెల్లగా ఉండాలి, మస్తు మంచిగా స్మార్ట్గా ఉండాలి అంటే బాగా మనం అందరం తినేటివి తినరు, వాళ్ళంతా వేరేగా తింటారు, హీరోలు ఇట్లా అంతే అన్నారు. ఏమైనా మీకు అంతా సపరేట్గా ఏమైనా పెట్టినరా? నాకు ఎవరు ఏం చెప్పలేదండి, ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు. ఇలా ఉండాలి అలా ఉండాలని. కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయండి అని చెప్తారు కాకుండా నాకు ఏం చెప్పరు. వెయిట్ పెంచమంటారు నేను.
మంచిగా ఉన్నావు ఇట్లా బంగారం వాళ్ళ బొమ్మలే కదా చెప్పండి అందరికి మంచిగా ఉన్నది పిల్ల ఎందుకంటే మరి ఇస్తుంటే సినిమాలు చేసేటప్పుడు అట్లా ఉండాలి ఏ రకం బట్టలు వేసినా కూడా మంచిగా కొట్టాలని అంటే సన్నగానే ఆల్సో హీరోన్ అంటే వాళ్ళు చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలంటే కానీ క్యారెక్టర్ కోసం ఏం చేయాలి అదే ముఖ్యం అదే ఇంపార్టెంట్ కదా నువ్వు ప్రతి పాత్ర చేసేటప్పుడు ఏమన్నా ఆలోచన చేస్తావా అమ్మ ఇప్పుడు అప్పటికన్నా అప్పుడు ఒకసారి నాకు ప్రకాష్ రాజ్ సారు ఇంటర్వ్యూలో చెప్పిండు ఏమనంటే చంద్రబాబు నేను అంతపురం సినిమా చేసేటప్పుడు పాత్ర కోసమా అని నేను ఇట్లా గోషి కట్టుకొని వచ్చి సార్ ముందట కూర్చున్నాడంట పాత్ర ఈయననికే ఇట్లా చుట్ట పట్టుకొని అనంతపురం పాత్ర కదా అది ఇట్లా చుట్ట వీల్చుకుంటా గోషి కట్టుకొని వచ్చి కూర్చొని విన్నా నేను ఇట్లయితే మంచిగా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది అని చెప్పిండు ఇట్లా పాత్ర వేరు ఉంటుంది కదా ఇట్లా వేరే పాత్రలకు వేరే లాగుంటది కాబట్టి అట్లా ఏమన్నా ఆలోచన మీరు చెప్పారు కదా ఆన్ చూసారు కదా మీరు చూసినానమ్మా ఎలా ఉంది నా హెయిర్ మొత్తం నీ ఏరు నీ కనుబొమ్మలకు ఉంగరాలు ఇట్లా గమ్మత్తుగా పెట్టుకున్నావు తల్లి నేను అన్ని షేవ్ చేశాను హెయిర్ అవును హెయిర్ షేవ్ చేసి వెనకని షేవ్ చేసి చేసుకున్నా సో నాకు పాత్ర గురించి ఏం కావాలి అదే చేస్తా అంత చేస్తావు చదువుకున్నది మరి మంచిగా ఎట్లా నాటకాలు గిటకాలు అంత చేసింది చిన్నప్పుడు అందుకని ఏ పాత్ర ఎట్లా చేయాలో అట్లా మంచిగా చేస్తున్నది తమ్మి నువ్వేమన్నా చేసినావా మరి అట్లా చూడు మా పిల్ల చేస్తున్నాను కదండి మీరే ఉన్నది షేవ్ చేసింది ఆయననేమో లేనిది పెంచుకొని జడలు వేసుకుంటున్నాడు ఎసుంటి పాత్రలు అంటే ఇష్టం తమ్మి నీకు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలుగులో ఎసుంటి పాత్ర చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్ వచ్చే పాత్ర ఒక యాక్షన్ సబ్జెక్ట్ చేస్తున్నానండి మంచి యాక్షన్ ఉంటుంది తమ్మి ఈ సినిమా విడుదల కాకనే పాయ నీకు ఇంకొక సినిమా వచ్చేసింది దబ్బుకున్నప్పుడే అదృష్టవంతులు తాంత బుర్రలు బుట్టలు పడ్డారు అంటారు కదా ఇక పిల్లగాడు ఒకటి ఇడవలేదు రెండుట్ల పడ్డాడు జడలు గిట్లే వేసేస్తున్నాడు అమ్మ నువ్వు ఇంకొకటి చేస్తున్నావా మళ్ళీ ఇంకో సినిమా ఏ భాష హిందీలో తమిళ్లో కూడా అన్ని హిందీలోనే చేయి తెలుగులకు రా అప్పుడప్పుడు మళ్ళీ చెప్పండి తెలుగులో ఈ ఉత్సవం వెనక 4-5 డైరెక్టర్లు అడుగుండే అమ్మాయి పిల్లను రెజినని మంచిగా ఉంటుంది బాగా ఏస్తుంది పిల్ల సార్లు పోయి కథ చెప్పుండే పిల్లకు ఎత్తది కథ నచ్చాలి కాకపోతే చెప్పిన చెయ్యి జరా హిందీలో చేయి తెలుగులో గిట చేయి తమిళ్లో కూడా చేస్తున్నాను చెయ్యి అన్ని భాషలలో చెయ్యాలి మరి కళాకారులు అంటే పెద్దలు కావాలి కదా జాబ్ సాటిస్ఫాక్షన్ తెచ్చుకున్నట్టున్నది పిల్లకు అర్థమైంది నాకు పాటు కానీ మంచిగా చేస్తుంది రేజినమ్మ తామే మళ్ళీ నీకేమో ఓజీ ఏదో ఉన్నదంట ఓజే అనేది కొట్టేసినవా సంగీతం అయిపోయింది ఇంకా కొత్త ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు 4-5 అవుతున్నాయి అర్జున్ గారిది ఏంది జేబులు అవుతున్నాయి జేబులు కాదు మీకు ఏంటి మాటికి జోబ్ అంటున్నారు అవుతున్నాయి అన్నావు కదా అందుకని అంటున్నా ఫోన్ వస్తే ఆఫ్ చేసినావా అదొక నెత్తి నొప్పి మనకు తామి చిన్న సినిమాలకు గిట్లా చేస్తావా పెద్ద సినిమాలకు చేస్తా నాకు స్టోరీ నచ్చితే ఏదైనా చేస్తా అంతే నీకు ఇట్లా స్టోరీ నచ్చాలనా అంతే కదా ఇప్పుడు మనకు ఏదైనా కూడా మనల్ని బూస్టప్ చేసేది ఆ స్టోరీ లైనే కదా సో ఆపర్చునిటీ ఉంటే మనం పని చేసుకొని ప్రూవ్ చేసుకోవచ్చు అంతే ఈ ప్రూవ్ పాడగా నువ్వు ఎప్పుడో ప్రూవ్ అయిపోతుంది ఇంకేం ప్రూవ్ అంటే ఇది ఒక్కసారి చేసుకోవడం కాదు ఎవ్రీ టైం ఇప్పుడు ఎవ్రీ టైం మనకు ఇప్పుడు ఇప్పుడు ఇది నేను చేసింది అసలు డిఫరెంట్ ఎప్పుడు చేయలేదు నేను ఈ నాటకం సబ్జెక్టు ఒక రెట్రో ఫీల్ ఇదంతా ఎప్పుడు చేయలేదు అలా కొత్త వస్తే మాకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది కొత్త సినిమాలు కొత్త కథలు వస్తే ఛాలెంజింగ్ ఉంటుందా అంటున్నారు అనూప్ రుబినా తమ్మి అనూప్ రూబెన్స్ తమ్ముడు అట్లా అంటున్నాడు చిన్న సినిమాలకు ఇట్లా చేస్తాడంట చిన్నోళ్ళు భయపడుతున్నారు నీ తానికి రానికి జర చూసుకో చేస్తున్నావు కదా చేస్తాడు తమ్ముడు చిన్న సినిమాలకి ఇట్లా ఏమీ లేదు పోయి కలుగుండి మంచిగా చేస్తాడు ప్రొడ్యూస్ దోస్తులతోటి ప్రొడ్యూస్ చేపిస్తున్నాడు అంటే ఈయన దోస్తులు వెనకాల తిరుగుండు జర తమ్మి వార్తలకు పోయేది ఉన్నది మళ్ళీ సార్ అంటాడు అటే పోతావు చంద్రబాబు ముచ్చటకెట్టాను పంపిస్తే ఇక వాళ్ళ వెనకలనే పోయేటట్టు ఉన్నావు నువ్వు నాడు ఆఫీస్కి అంటారు పోయేస్తా మీ సినిమా పెద్ద ఇట్టు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉత్సవం సినిమా పెద్ద మహా ఉత్సవం చేసుకోవాలి పోయేస్తానమ్మా పోయేస్తా తమ్ముడు మీరు కూడా చూడండి 13th రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 13 తారీఖు వస్తా ఇగో ఈరోజు ఉత్సవం సినిమా రెజినామతోటి దిలీప్ ప్రకాష్ తోటి
అనుపుతామంతోటి ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దాము ఇవాళ బుక్కెడు దీనుండి నిమ్మలంగా ఉండు మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు వినాయక చవితి నడుస్తుంది పోరలు బయట తిరిగి రాత్రిపూట అక్కడిక్కడ తిరిగి బండ్ల మీద బుర్ర ఓకండి వలసలు పట్టుకుంటున్నారు కొడతారు ఇంటికాడ ఉండు జర 10 గంటల దాకా తిరిగి నిమ్మలంగా ఉండు మంచిదా పులిహోర ఎక్కువ తినకుండి కడుపున వస్తుంది శనార్థం